ఏపీ డిప్లొమా C16, C20, C23, ER 2020 డిప్లొమా పేపర్ వాల్యుయేషన్ గురించి ఇంతకుముందు నేను అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. లేటెస్ట్ అప్డేట్ అడుగుతా ఉన్నారు, దాని గురించి చెప్పదలిచానండి. సో ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో బీటెక్ కోసం అయితే, ఇక డిప్లొమా కోసం అయితే మన డిప్లొమా ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే, ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీకు పేపర్ వాల్యుయేషన్ గురించి అప్డేట్ ఇచ్చాను. పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి. అయితే అప్పటికి ఇప్పటికి అంటే డిసెంబర్లో జరిగిన పేపర్ వాల్యుయేషన్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఈ టైంలో జరిగే పేపర్ వాల్యుయేషన్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ గురించి నేను ఆల్రెడీ అది చెప్పడం అయితే జరిగింది. అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వచ్చేసరికి హాలిడేస్ రన్ అవుతున్నాయి కాబట్టి మరి ఫ్యాకల్టీ అవైలబిలిటీలో ఉంటారా అంటే, ఈ డిజిటల్ పేపర్ వాల్యుయేషన్ కాబట్టి ల్యాప్టాప్లు కనుక ఉన్నట్టయితే బయోమెట్రిక్ ద్వారా వాళ్ళు ఇంటి దగ్గరే కూర్చొని పేపర్ వాల్యుయేషన్ అనేది చేయవచ్చును. సో ఇట్లాంటి సందర్భంలో ఇంకా పేపర్ వాల్యుయేషన్ అనేది స్పీడ్ అవుతుంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, ఎప్పటిలోపు వచ్చేదానికి ఉంటుంది ఈ రిజల్ట్స్. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను, బీటెక్ దాంతో కంపేర్ చేస్తే డిప్లొమా ఈజీగానే ఉంటుంది. అది కూడా సమ్మర్ టైంలో ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డిప్లొమాకున్న క్రేజు ఇప్పట్లో పోదు కాబట్టి. అయితే డిప్లొమాలో ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్టు వాళ్ళు ఇది చేయాలి కాబట్టి, ఇక పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు బోర్డు వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఇక పేపర్ వాల్యుయేషన్ అనేది మీరు కనుక కొంచెం ప్రజెంట్ చేయగలిగితే మాత్రం పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. డ్రాయింగ్ లాంటి సబ్జెక్ట్స్ అంటే డైమెన్షన్స్ కరెక్ట్గా లేకపోతే ఎవరో ఏం చేయలేరు. మిగతా వాటికి మాత్రం ఇక బాగానే ఉంటుంది. ఒక మ్యాథ్స్ ఒకటి మాత్రం మీరు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. అది కూడా పోయిన సెమిస్టర్తో పోల్చినట్టయితే ఈ సెమిస్టరు కొంచెం లిబరల్గా ఉండేదానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఈ డిప్లొమా ఫైనల్ ఇయర్ వాళ్ళు వేసుకుందాం, వాళ్ళు చూసుకుంటే సప్లీలు అన్ని సెమిస్టర్లో రాసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఎందుకు రాస్తారు, డిప్లొమాతో ఆపేయకుండా ఈ సెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుదాం బీటెక్ కోసం అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఆ ఈ సెట్ ఎగ్జాము అయిపోయిన తర్వాతే మీకు ఈ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డిప్లొమా రిజల్ట్స్ ఏవైతే ఉన్నావో మ్యాక్సిమం అయితే ఎప్పుడు జరిగేది అదే. కానీ మరి ఈ సెట్ ఎగ్జాము తర్వాతే వస్తాయా, ముందుగా వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయంటే మాత్రం పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి డిజిటల్ పేపర్ వాల్యుయేషన్ కాబట్టి, సో ముందుగా రిలీజ్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలా. నాకు తెలిసి ఈ మే 20వ తారీఖు లోపు మీకు ఈ ఏపీ డిప్లొమా రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం డిక్లేర్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అది దాటి అయితే పోదండి. ఎందుకంటే మళ్ళీ జూన్ నుంచి వచ్చేసరికి డిప్లొమా వాళ్ళకు అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకంటే ఈ సెట్ ద్వారా బీటెక్ జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి టైం పట్టుద్ది జాయిన్ అవ్వడానికి. ఇక మిగతా వాళ్ళు ఉంటారు చూసారు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి రాబోయే వాళ్ళు, సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి రాబోయే వాళ్ళు, వాళ్ళందరికీ జూన్లోనే కాలేజీలు ఉంటాయి కాబట్టి కాలేజీకి వెళ్ళే లోపు వీళ్ళకి రిజల్ట్స్ వచ్చే పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ ఉండదండి, అంతా కూడా బాగానే ఉంటుంది. ముందుకు వెళ్తారు కానీ వెనక్కి వచ్చేది అయితే ఉండదు. ఇక ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటారా, సరే చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయ్యేపటికి ఇంకో సంవత్సరం పట్టుద్ది. ఓకేనా. సో ఇక చాలా మంది అడుగుతా ఉన్నారు, ఈ డ్రాయింగు, ఈ మ్యాథమెటిక్స్ లాంటివి పక్కన పెడితే 100 out of 100 స్కోర్ చేసే సబ్జెక్టులు ఏమన్నా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ వాళ్ళకు చూసుకుంటే ఈఐఈ లాంటి సబ్జెక్టులు ఉంటే, అది కనుక లేకపోతే వేరే రీప్లేస్మెంట్ అనుకోండి ఎంఈఎస్ లాంటి 100 out of 100 స్కోర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు కూడా 100 out of 100 స్కోర్ చేసేదానికి ఉంటాయి. ఎంబీఏ లాంటి వాళ్ళే ఐఎంఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా వచ్చేసరికి మీకు మంచి స్కోర్ చేయొచ్చు. కానీ ఐఎంఈ లాంటి ఎంబీఏ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తే మాత్రం
మీకు 100/100 అయితే రావు దానికి. మామూలుగా లిమిటెడ్ మార్కులుగా వస్తాయి. మ్యాథమెటిక్స్ లాంటివి మాత్రం మీరు కరెక్ట్‌గా రాసినట్టయితే బేసిక్స్ వాళ్ళు ఫుల్ మార్క్స్ ఏస్తారు. ఇక కోర్ సబ్జెక్ట్‌లు ఏమైనా ఉంటే ప్రోగ్రామింగ్ గానీ, నెట్వర్క్ అనాలిసిస్ లాంటివి గానీ, లేకపోతే ఇంకా డ్రాయింగ్ లాంటివి గానీ, ఇవి వచ్చేసరికి కొంచెం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక థియరీ సబ్జెక్ట్స్ అంటారా, సరే పాస్ అయితే గ్యారంటీ. కరెక్ట్‌గా రాస్తే మాత్రం 100/100 డయాగ్రామ్స్ బేస్ చేసుకొని ఉండేవైతే ఖచ్చితంగా మీకు మార్కులు పడటానికైతే ఉంటాయండి. ఈ మెజర్మెంట్స్ లాంటి సబ్జెక్ట్ చెప్పాల్సిన పనిలా. ఫుల్ మార్కులు దానికి కూడా మీకు ఉంటాయన్నమాట. అయితే చాలామంది అడుగుతా ఉన్నారు, ఇప్పుడు గనక పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్‌గా జరిగితే క్లాస్ మొత్తం కూడా ఫెయిల్ అవుతారా అంటే మాత్రం డిప్లొమా పేపర్ వాల్యుయేషను బీటెక్ అంత స్ట్రిక్ట్‌గా అయితే ఉండదు. ఇప్పుడు బీటెక్ పేపర్ వాల్యుయేషనే లిబరల్ అయిపోయింది. అటానమస్ కాలేజీలు అయిపోయేపాటికి వాళ్ళే పేపర్ వాల్యుయేషన్ వేరే చోటకి పంపించుకొని చేసుకుంటున్నారు కాబట్టి, సో డిప్లొమా వచ్చేసరికి దాంతో కంపేర్ చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది. ఇవాళ రోజున వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ కూడా పాస్ అయితేనే ముందుకెళ్తున్నారు తప్ప అక్కడ దానికోసమే పట్టుకొని ఆగట్లేదు. ఎందుకంటే చేతికి ఏది దొరికితే అది చేసేస్తున్నారు పని. ఓకేనా? అందుకని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్‌కి స్టూడెంట్‌ని ఇంట్రెస్ట్ చూపించే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసేసి ఎక్కువ శాతం జరుగుతా ఉన్నాయి. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు పాత పాస్డ్ ఔట్ వాళ్ళు. మాకు బెనిఫిట్స్ లేవు, అయి లేవు, ఇయి లేవు అని చెప్పేసి. బెనిఫిట్స్ అనేవి వాళ్ళు ఏపీలో ఎప్పుడో తీసేశారండి. దానికి సంబంధించిన వీడియో చేశాను. మీరు చూసే ఉంటారు. మరి మీకైతే బెనిఫిట్స్ ఉంటాయంటే ఉండవండి. ఎందుకంటే డిప్లొమా మీద జనరల్‌గా నాకు తెలిసి మీకు బీటెక్‌లో ఉండే అడ్మిషన్స్ అంటే లేటరల్ ఎంట్రీ ద్వారా ఉంటారు కాబట్టి 6 ఉంటాయి కౌన్సెలింగ్‌లో అంతే. మిగతాయన్ని మేనేజ్‌మెంట్ కొనుక్కోవడం. ఇప్పుడు 60 సీట్లు ఉన్నాయనుకోండి, 6 సీట్లు మీకుంటాయి. 120 సీట్లు ఉన్నాయనుకోండి, 12 సీట్లు మీకుంటాయి. అలాగే ప్రతి 60 సీట్లకి 6 సీట్లు కౌన్సెలింగ్‌లో ఉంటాయి. అందుట్లో మళ్ళీ 6 సీట్లలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇయన్నీ డివైడ్ చేస్తారు. అందుకని చెప్పేసి అడ్మిషన్స్ తక్కువవుతాయి కాబట్టి ఇక సీట్లు కూడా తక్కువనే ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఇది అడ్మిషన్స్ కౌన్సిలింగ్‌లో కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే చాలా పిచ్చి కాలేజీలన్నీ ఎత్తేసారు కాబట్టి. ఇక ఈ మేనేజ్‌మెంట్ ద్వారా వచ్చే సీట్లు ఏమైనా బాగానే ఉంటాయి కాబట్టి ఇక ప్రాబ్లమ్ ఉండదు. అందుకని మేనేజ్‌మెంట్‌లో సీట్ తక్కువ రేట్ రావాలంటే ఎక్కువ మార్కులు రావాల్సుంటుంది. అయి ఫిల్ చేయాలన్నా అడ్మిషన్‌కి స్టూడెంట్ రావాలి గదా! దానికోసం అని చెప్పేసి ఈ పేపర్ వాల్యుయేషన్‌లో మార్కులు ఎక్కువ పడేదానికి ఛాన్స్ ఉంటుంది మంచిగా రాసిన వాళ్ళకి. ఒకటి ఇక డిప్లొమా అనేది ఇంటర్‌తో సమానం కాబట్టి రాసిన వాళ్ళకు మంచి మార్కులు పడతాయి. లేకపోతే లేదు. లాక్‌డౌన్ టైంలో ఇంటర్ వాళ్ళని, 10థ్ వాళ్ళని డైరెక్ట్‌గా కరోనా పాస్ చేశారు. కానీ ఈ డిప్లొమా వాళ్ళని మాత్రం చేయలేదు. మీరు గమనించారా? టెక్నికల్ ఎడ్యుకేషన్. అందుకని చెప్పేసి మీరు వచ్చేసరికి కరెక్ట్‌గా రాసుంటే మాత్రం ఎక్కువ పడతాయి. మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. మంచి వాల్యూ కూడా ఉంటదండి డిప్లొమా కోర్స్‌కి. సో బీటెక్‌లోకెళ్ళాలంటే మంచి పర్సెంటేజ్ ఉండాలి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అనేది లిబరల్‌గా ఉంటదని చెప్పేసి నా అభిప్రాయం. థాంక్ యూ సో మచ్.